కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన పెద్ద శబ్దంతో కుంగింది. బి బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిందని ఇంజనీర్లు చెప్పారు. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్టుగా వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజ్ వంతెన మీదుగా వాహన రాకపోకలను నిలిపివేశారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు డ్యాం పరిసర ప్రాంతాలలో అలర్ట్ ప్రకటించారు. వంతెన కుంగిన సమయంలో బ్యారేజీలోకి 25,000 క్యూసెక్ల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెచ్చి నీటిని కిందికి వదులుతున్నారు. అయితే అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీర్ తిరుపతిరావు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆ సమయంలో మరిన్ని శబ్దాలు రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వంతెన కుంగిన సమయంలో బ్యారేజీలో 10.17 టీఎంసీల నీరు ఉంది. వంతెన పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు. మొత్తం 46 గేట్ల నుంచి 50,000 క్యూసెక్ల నీరు కిందకు వదిలారు. వంతెన కుంగిన ప్రాంతం దిగువన ఉన్న బ్యారేజీకి ఏమైనా నష్టం జరిగిందా అన్న అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే ఎల్ఎన్టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రి మేడిగడ్డకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలో ఉన్నందువలన ఏమైనా మరమ్మతులు అవసరమైతే చేపడతామని ఇంజనీర్ ఇన్ చీఫ్ రామగుండం నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. గతేడాది 29 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఎదుర్కొన్న రాని శబ్దాలు ఇప్పుడు రావడంపై పరిశీలిస్తున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందజేస్తారు. సతీష్, చెప్పండి. శిరీష, కాళేశ్వరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రధానమైనటువంటి ఘట్టంగా ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ 18, 19, 20, 21, 22 పిల్లర్లు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పిల్లర్ల పైన ఉన్నటువంటి స్లాబ్ కుంగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. 20వ పిల్లర్ పూర్తిగా డ్యామేజ్ అయినట్టుగా కనబడుతుంది అనేటువంటి విషయాలు అయితే కనబడుతున్నాయి. మనం మన రాజ్ న్యూస్ కు ప్రత్యేకంగా వచ్చినటువంటి ఫోటోలలో చూస్తున్నటువంటి దాన్ని బట్టి కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే పూర్తిగా ఆ పిల్లరు పగిలిపోయినటువంటి పగుళ్ళు కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నిన్నటికి ఈ రోజు కూడా మొన్నటి నుంచి నిన్నటికి ఈ రోజు కూడా దాని కుంగిపోయేటువంటి పరిస్థితి అయితే ఇంకా ఎక్కువగా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు బ్యారేజీ ఈ 5-6 గేట్ల వద్ద 6 పిల్లర్ల వద్ద పూర్తిగా కుంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రమాదం ఎంతవరకు పొంచి ఉంది అనేటువంటి దానిపైన ఇంజనీరింగ్ అధికారులు అయితే పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో నిర్మాణం చేశామని చెప్తున్నటువంటి ప్రాజెక్టు కుంగిపోవడం అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాజెక్టులో నాణ్యత లోపమా లేకుంటే ఇంజనీరింగ్ లోపమా, అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపైన పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దాన్ని మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించారు. బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కూడా నిన్న రాత్రి మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించారు. అక్కడ అధికారులు తమను పూర్తి స్థాయిలో పరిశీలించేటువంటి అవకాశాన్ని ఇవ్వడం లేదు, ఏదో దూరం నుంచి చూడడానికి అవకాశం ఇస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం పైన వాళ్ళు విమర్శలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అటు పూర్తి స్థాయి లోపల తానే ఇంజనీర్ గా మారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించానని కేసీఆర్ చెప్తున్నప్పటికీ కూడా ఆ నాణ్యత లోపం మూలంగా డిజైన్ లోపం మూలంగా కూడా ఇటువంటి ప్రమాదం వచ్చింది. తాను ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ కూడా అటు ఈటల రాజేందర్ బాబు కూడా విమర్శించినటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న ఇంజనీర్లు కూడా మాట్లాడుతూ, ఎల్ఎంటీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం మాకు దానికి సంబంధించిన ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డిజైన్ ఇచ్చింది, మేము కేవలం నిర్మాణం మాత్రమే చేశామనేటువంటి విషయాన్ని ఆ ఎల్ఎంటీ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్ సాగర్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత నామే వహిస్తాం, ఎంతవరకు ఇప్పుడే చెప్పలేకపోతున్నాం. ఇంకా వరద ప్రవాహం ఉంది కాబట్టి, వరద లోపల నీటి ప్రవాహం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడే నీటి ప్రవాహం తగ్గిన తర్వాత పూర్తి స్థాయి లోపల విచారణ జరిగి ఏం జరిగింది అనేటువంటి విషయం పైన సమగ్రమైనటువంటి
నివేదిక ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు కూడా మాట్లాడుతూ పూర్తి బాధ్యత ఇంకా నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యత ఎల్ఎంటీకే ఉంది కాబట్టి ఎల్ఎంటీఏ దాన్ని చూసుకుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నటువంటిది అటు ఎల్ఎంటీ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి దానితోటి జనాలైతే ఏకీభవించడం లేదు. పూర్తి స్థాయి లోపల నిర్మాణ లోపం కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఆ నీటిని పూర్తి స్థాయిలో దిగువకు వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే నీటిని వదిలేశారు. మొన్నటితో పోల్చుకుంటే 20వ నెంబర్ కలిగినటువంటి పిల్లర్ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారింది. అది దాని డ్యామేజ్ స్థాయి ఇంకా పెరిగింది అనేటువంటి విషయాన్ని అయితే తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇంకా ఏం జరుగుతుంది పూర్తి స్థాయి లోపల ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోనే ఉందా అనేటువంటి విషయం పైన తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఏమైనప్పటికీ కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టాము లక్ష కోట్లకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి లోపల అప్పుడు నిర్మాణ సమయంలో తమల్ని చూడడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు పోలీసులను అడ్డు పెట్టుకొని తమను రాకుండా చేస్తుందంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ప్రాజెక్టు కింద భూములు కోల్పోయాం, ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ తోటి పంటలు నష్టపోతున్నాం, అయినా మాకు నష్టపరిహారం ఇవ్వనటువంటి ప్రభుత్వం ఇంత ప్రజాధనాన్ని పోసి నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇంకా ఇటువంటి పరిస్థితికి వచ్చింది అంటే అసలు ప్రభుత్వం పూర్తి స్థాయి లోపల దీనికి బాధ్యత వహించాలి. ఇప్పటికైనా ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి లోపం ఏంటి, ఎక్కడ లోపం జరిగింది అంటే ఇంజనీర్లతో విచారణ జరిపించి బాధ్యుల పైన చర్య తీసుకోవాలనేటువంటి డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇంజనీరింగ్ అధికారులు ఇది నాణ్యత లోపమా, లేకుంటే ఇంజనీరింగ్ వైఫల్యమా, లేకుంటే ఏదైనా సంఘ విద్రోహక శక్తులు ఏమైనా చర్యలకు పాల్పడి ఉంటాయా అనే విషయం పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితం ప్రాజెక్టు వద్దకు చేరుకొని దానిపైన ఏదేమైనప్పటికీ కూడా ఆ నెపాన్ని ఇంజనీరింగ్ వైఫల్యం, నాణ్యత లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా ఆరోపణలు చేస్తున్నారా అనేటువంటి చర్చ కూడా ప్రజల్లో సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చర్చ సర్వత్రా సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులో ఇంత వైఫల్యం ఉంటుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కేవలం 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇలా కుంగిపోవడం, ఆ పిల్లర్లు పగిలిపోవడం చూస్తా ఉంటే అసలు నిర్మాణంలో లోపం జరిగి ఉంటుందనేటువంటి ఆరోపణలు అయితే సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.